ఈసారి సర్ కార్యక్రమంలో అన్ని సరు చేసుకుంటేనే ఓటు ఉన్నట్టు, లేకపోతే అది పోయినట్టే. ఒకవేళ అదే జరిగితే రేషన్ కార్డు నుంచి మిగిలిన పథకాల మీద ఈ ప్రభావం ఉంటుందనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇక అసలు కథ గీడనే మొదలైతాంది. గతంలో అంటే 2002 సంవత్సరంలో వేరే ఊర్లల్లో ఉండి ఇప్పుడు పనుల కోసం హైదరాబాద్ అసొంటి సిటీలకు వచ్చినోళ్లకు ఈ సర్ ప్రోగ్రాం పెద్ద గుదిబండగా తయారైంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పటి టెక్నాలజీతోని పాత రికార్డులను తీసి కొత్త వాటితోని లింక్ చేస్తాంది. ఎవరైనా కొత్తగా ఊరు మారి ఓటు కోసం అప్లై చేసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ పాత ఊరి వివరాలు ఆటోమేటిక్గా బయటికి తీస్తుందట. ఒకవేళ ఆ 2007 నాటికి రికార్డులు దొరకకపోతే ఇక ఆ ఓటు గల్లంతేనా అని జనం పరేషాన్ అవుతాండ్రు. దానికి ఆఫీసర్లు ఏం చెప్తుర్రంటే పాత రికార్డు లేకున్నా ఓటు పీకేయరట. ఇప్పుడు ఉంటున్న ఇంటి అడ్రస్ ప్రూఫ్, కరెంటు బిల్లు, పాస్పోర్టు, ఆధార్ కార్డు లాంటివి చూపించి ఆ ఓటును పక్కా చేసుకోవచ్చు అంటుర్రు. ఇక కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ముచ్చట అయితే ఇంకో గమ్మత్తుగా ఉంది. వాళ్ళ వివరాలను వాళ్ళ అమ్మ నాన్నల 2002 ఓటర్ కార్డుతోని లింకు చేస్తారట. ఇదంతా చూస్తుంటే ఓటు వేసుడు ఎంత ముఖ్యమో ఆ ఓటును కూడా కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమైంది అంటున్నారు ఓట్ల గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పుడైతే ఇది పెద్ద టాస్క్ లాగా తయారై కూర్చుంది. ఏ ఒక్కరి ఓటు నాగం చేసి ముందు నోటీస్ ఇవ్వకుండా తీసేయరని అధికారులు బల్లగుద్ది చెప్తాండ్రు. ఇప్పుడు పల్లెటూర్ల కాడ నుంచి పట్నం దాకా ప్రతి ఇంటి ముంగట గిదే పంచాయతీ నడుస్తుంది. ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులకు ఉండే గసొంటి టెన్షన్ ఇప్పుడు జనాలకు పట్టుకుంది. చనిపోయిన వాళ్ళవి 2-3 చోట్ల ఉన్న వాళ్ళవి మాత్రమే ఏరేస్తారట. ఇక ఎవరికైనా తమ ఓటు ఉంటుందా పోతుందా అన్న అనుమానం కూడా ఉంటే తెలంగాణ CEO వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చట.